అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. మీ ఎవరి దగ్గరైనా కన్నా ఈ విధమైన 1/4 రూపీ, అదేవిధంగా రెండవ వైపు వచ్చేసి ఆర్బీఐ సింబల్ ఉండే ఈ కాయిన్స్ కనుక ఉంటే వెంటనే కామెంట్స్ చెప్పండి. అదేవిధంగా ఆ పిక్చర్స్ని వీడియోలో వస్తుంది, మెయిల్ డీటెయిల్స్, ఆ మెయిల్కి కూడా షేర్ చేయండి, మన వాళ్ళందరికీ చూపిద్దాము. అసలు ఈ కాయిన్లో స్పెషాలిటీ ఏంటి అనేసి మీరు గమనించారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాయిన్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 1/4 రూపీ కాయిన్ అనమాట. కొంచెం కాయిన్ కలెక్షన్ మీద ఒక అవగాహన ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా దీన్ని ఇప్పటికే గుర్తించేసి ఉంటారు, ఇది ఒక ఫేక్ కాయిన్ అనేసి. ఎందుకు అనంటే 1/4 రూపీ కాయిన్స్ వచ్చేసి మనకి ఆర్బీఐ లోగోతో అస్సలు రిలీజ్ చేయలేదు. ఈ 1/4 రూపీ కాయిన్స్ వచ్చేసి మనకి 1950 నుంచి 56లో రిలీజ్ చేశారు. మధ్యలో వచ్చేసి 1952-53 ఈ ఇయర్స్లో రిలీజ్ చేయలేదు. ఓకే, 1/4 రూపీ కాయిన్స్ వచ్చేసి ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, ఈ విధంగా ఉంటాయి, అంతేకాని ఆర్బీఐ లోగోతో ఉండవు. ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆర్బీఐ లోగోతో ఉండే కాయిన్స్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. దానికన్నా ముందు ఒక చిన్న విషయం, అసలు కామెంట్స్ ఏంటండి బాబు, కొంతమంది ఏంటంటే అసలు రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు అనేసి, అసలు ఎందుకు మీరు వీడియోస్ చేయట్లేదని డిమాండ్గా కొంతమంది, కన్సర్న్గా ఏమైంది ఎందుకు చేయట్లేదని కొంతమంది అయితే అసలు ఉన్నారా పోయారా అనేసి కామెంట్స్ చేస్తున్నారు. నవ్వొచ్చింది ఆ కామెంట్కి. ఎక్కడికి పోలేదు, ఆ టైం ఇంకా రాలేదు. చేస్తాను, చూసేది తక్కువ మందే అయినా కూడా మన వీడియోస్ ఇంత ఇదిగా అడిగారనేసి నిజంగా నాకైతే ఆ కమెంట్స్ చూసినప్పుడు చాలా 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 సంతోషం వేసింది. చేస్తాను, చిన్న ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నాను, అంతేను, చేస్తాను, రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. ఆర్బీఐ లోగోతో ఉండే కాయిన్స్ అనమాట. వీటన్నిటి గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇవి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేశారు అని చెప్పేసి మీకు దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కొంతమంది ఎప్పుడైనా నేను కాయిన్స్ చూపించినప్పుడు ఏంటంటే ఇవి మీరు ఎక్కడ కొంటారు కాయిన్స్ పెట్టేవి కవర్స్ అనేసి, ఈ హోల్డర్స్ అండి. ఈ హోల్డర్స్ వచ్చేసి మనం ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఎక్కడైనా కూడా మనకి ఇవి దొరుకుతాయి. మీకు ఒకవేళ కావాలంటే ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది కదా కింద ప్రొడక్ట్స్ అనేసి, అక్కడ మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇవి లింక్స్ వస్తాయి. మీరు అక్కడ వెళ్ళి సర్చ్ చేసుకోండి, ఏది మంచి ప్రోడక్ట్ అనిపిస్తే మీరు అక్కడ కూడా కొనుక్కోవచ్చు. ఏ లోగో ఉంది కదా, ఆ లోగోతో స్టార్ట్ చేసింది 50 పైసా కాయిన్స్. నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కాయిన్స్ 50 పైసా కాయిన్స్. ఈ కాయిన్స్ను కూడా మనకి ఫస్ట్ రిలీజ్ చేసింది 1985లో. ఆర్బీఐ సింబల్ వచ్చింది మనకి 1985 నుంచి ఆర్బీఐ సింబల్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఆర్బీఐ నార్మల్గా మనకి 1935లో స్టార్ట్ చేస్తే 1952కి కంప్లీట్ అయింది. ఆ లోగో వచ్చేసి 1985లో ఈ లోగోని చేశారు కాయిన్స్ పైన. ఓకే, అర్థమైంది కదా. ఇవి రెండు 50 పైసా కాయిన్స్. దీని తర్వాత మళ్ళీ 2010లో మనకి వీటిని వచ్చేసి ప్లాటినం జూబ్లీ సందర్భంగా ఈ కాయిన్స్ని రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తే మీకు 1 రూపీ కాయిన్ అనమాట, ఒక 1 రూపీ కాయిన్. ఇవన్నీ కూడా ఆర్బీఐ లోగోతో ఉండే కాయిన్స్. 2 రూపీస్ కాయిన్, ఇవన్నీ 2010లో రిలీజ్ చేశారు. 5 రూపీస్ కాయిన్, తర్వాత 10 రూపీస్ కాయిన్. అర్థమైంది కదా. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి ఎర్రర్ కాయిన్ అనమాట. ఆర్బీఐ లోగోతో ఉండేది ఎర్రర్ కాయిన్. ఇది కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. నార్మల్ కాయిన్స్ వచ్చేసి 1 రూపీ కాయిన్కి ప్రజెంట్ అయితే అంత ఎక్కువ వాల్యూ లేదు. 1 రూపీ కాయిన్ జస్ట్ అంటే ఒక 10 రూపీస్, 20 రూపీస్ అనేది కూడా చాలా ఎక్కువ వాల్యూ. బట్ ఇటువంటి ఎర్రర్ కాయిన్స్ ఉన్నప్పుడు మాత్రము అవి దగ్గర 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు కూడా ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. మేబీ ఉంటే ఇంకొంచెం 10 to 20 రూపీస్ ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. అర్థమైంది కదా. మీకు ఎక్కడైనా కూడా ఒక కాయిన్ పైన 1/4 రూపీ ఉండే, ఆ తర్వాత రెండవ వైపు కానీ ఆర్బీఐ లోగోతో ఉండే ఇటువంటి కాయిన్స్ కనపడితే అవి ఫేక్ కాయిన్స్ అని అర్థం. 1/4 రూపీ కాయిన్స్ ఈ విధంగా ఉంటాయి. ఆర్బీఐ లోగో ఉండే కాయిన్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఇవన్నీ కాకుండా ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కాయిన్ పైన 1952 అని ఇయర్ రాశారు, దాని కింద మింట్ మార్క్ ప్లేస్లో వచ్చేసి వి అని పెట్టారు. అసలు ఈ వికి అర్థం ఏంటి? ఐ హ్యావ్ నో ఐడియా. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో రాయండి, అసలు ఈ వి గుర్తు ఎందుకు పెట్టారో మరి. ఓకే, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, అదేవిధంగా మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకుని srishadaya@gmail.com ఇక్కడ మీరు అడగొచ్చు. మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకుంటే పిక్చర్స్ కానీ ఈ మెయిల్కి షేర్ చేస్తే నేను ఆన్సర్స్ ఇస్తాను. ఒకవేళ మీరు వీడియో చేయమంటే నేను వీడియో చేస్తాను విత్ వాల్యూస్తో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి. నేను కరెక్ట్గా చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.